ఓరి దేవుడా, ఇలాంటి కంప్లైంట్లు కూడా ఉంటాయా అని అంటారు. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నన్ను చాలా ముప్పు తిప్పలు పెట్టింది. సో చూస్తున్నారు కదా, ఈ బండి హీరో డెస్టినీ అనమాట. సో కీ ఆన్ చేసి చూపిస్తాను మీకు. అంటే ఎలాంటి చలనం లేదు, చూస్తున్నారు కదా. కీ ఆన్ చేశాను, మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేసి చూపిస్తాను చూడండి. డిస్ప్లే అయితే మనకి ఎలాంటి కరెంట్ అనేది రాలేదు. డిస్ప్లే ఆన్ అవ్వాలి. తర్వాత ఈ లైట్లు, చెక్ లైట్, సైజ్ స్టాండ్ అన్నీ ఆన్ అవ్వాలన్నమాట. చూసారు కదా, హార్న్ కూడా మోగట్లేదు. మనకి డిస్ప్లేలో మెయిన్ పవర్ అనేది రావట్లేదు కాబట్టి ముందు బ్యాటరీ ఎలా ఉందో చూసుకోవాలి. ఒకసారి చెక్ చేద్దాం. చెక్ చేసి చూపిస్తాను మీకు బ్యాటరీ ఎలా ఉందో. మీ దగ్గర యామ్స్ మీటర్ ఉంటే యామ్స్ మీటర్తోనే చెక్ చేసుకోండి. ఎలా చేయొద్దు, నాకంటే షార్ట్ కట్గా ఉంటుందని చూపిస్తున్నాను. స్పార్క్ అయితే బాగానే వస్తుంది. సో బ్యాటరీ బాగానే ఉంది. సో మనం నెక్స్ట్ చూడాల్సింది ఫీజులు అనమాట. సో అవి కూడా చెక్ చేసేద్దాం, ఎలా ఉన్నాయో చూపిస్తాను మీకు. ఫీజుల్లో మెయిన్ ఫీజు అయితే పోయింది. ఫీజే కదా, వేసేస్తే సరిపోతుంది అని అనుకున్నాను. కానీ వేసిన 2 నిమిషాలకే ఫీజు ఎగిరిపోయింది. ఎక్కడి నుంచి ట్విస్టుల మీద ట్విస్టులు. పవర్ వచ్చి ఏదైనా వైర్ బాడీకి టచ్ అయితేనే ఫీజు అనేది పోతుంది. అలాంటి వైర్ ఒక అరగంట వెతికితే దొరికింది. అది చేశాను, కానీ అయినా సరే ఫీజు పోయింది. ఇదే విషయం కస్టమర్ని అడిగితే లాస్ట్ టైం చూసిన మెకానిక్ వైరింగ్ కిట్ మార్చాలి అని చెప్పాడు. నేనైతే ఎక్కడ బాడీకి టచ్ అవుతుందో చెక్ చేసి ఇస్తానని చెప్పాను. సో మాట అయితే ఇచ్చేసాను. చెక్ చేయాలి కదా. 1 అవర్ కష్టపడి అయితే చెక్ చేశాను. అది నాకు దొరికింది. అదేంటో మీకు తెలియాలంటే నా నెక్స్ట్ వీడియో చూడాలి. యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, చూడండి.